ఈ గజేంద్ర మోక్షణము కథ అంటే వాస్తవంగా మన కథే. గజము అంటే ఏనుగు అని అర్థం. దాన్ని కొద్దిగా తిరగేస్తే జగము అవుతుంది. ఈ జగము గజము ఈ రెండు కూడా ఒకటే. ఈ జగత్తులో ఉండేటువంటి మనిషి యొక్క చరిత్ర ఇలా ఉంటుంది, అతని నడవడి ఇలా ఉంటుంది అని చెప్పేటువంటి కథయే ఈ గజేంద్ర మోక్షణం. ఈ గజేంద్ర మోక్షణం యొక్క కథ ప్రతిరోజు విన్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మనకి అందుతూ ఉంటాయి. అలౌకికమైనటువంటి ఫలితాలు. ఆ భగవంతుడు మనకి ఏది ఇవ్వాలో అవి ఇచ్చేస్తూ ఉంటాడనమాట. అంత అద్భుత మహత్యం కలిగినటువంటి కథ ఈ గజేంద్ర మోక్షణం. ఇంతకీ ఆ ఏనుగు యొక్క పూర్వజన్మాన్ని ఇలా చెప్తూ ఉన్నారు. అవనీనాథ, ఓ పరీక్షిత్ మహారాజా, గజేంద్రుడై మకరితో ఆలంబుగా వించెను. ఆ గజేంద్ర రూపంలో ఉన్నటువంటి వాడు ఆ ముసలితో పోరాటం చేసినటువంటి వారు ఎవరో తెలుసా? ద్రవిడాధీసుడతండు పుణ్యతముడు. ద్రావిడ దేశంలో ఉన్నటువంటి మహాపుణ్యాత్ముడు ఇంద్రజున్ము నాముండు. ఇంద్రజున్ముడు అనేటువంటి నామం కలిగినటువంటి వాడు వైష్ణవ ముఖ్యుండు. వైష్ణవులలో శ్రీహరిని కొలిచేటువంటి వాళ్ళలో చాలా ముఖ్యుడు. గృహీత మౌన నియంతిన్ సర్వాత్ము నారాయణు సవిశేషంబుగా పూజ చేసన్ మహాశైలాగ్రభాగంబునన్. ఆయనని అనన్యమైనటువంటి భక్తితో కొలుస్తూ ఉన్నాడయ్యా. ఆ పూర్వజన్మలో ద్రావిడాదేశుడైనటువంటి అతని ఇంద్రజున్ముడు అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక మహారాజు. ఆయన మహాభక్తుడు. మౌనవ్రతం పాటిస్తూ నారాయణ వ్రతం చేస్తూ ఉండగా అక్కడికి అగస్త్యముని రావడం జరిగింది. ఈ ఇంద్రజున్ముడు అనేటువంటి మహాభక్తుడు మౌనవ్రతంలో ఉండటం వల్ల ఆ అగస్త్యమునితో మాట్లాడకపోవటం వల్ల ఆ అగస్త్యమునికి కోపం వచ్చి, ఏమి నాయనా, ఏనుగులా మాట్లాడకుండా అలా మౌనంగా ఉన్నావు, నీవు వచ్చే జన్మలో ఏనుగు జన్మని పొందుగాక అని శపించడం జరిగింది. అందుచేత ఆ మహారాజు పూర్వజన్మలో ఉన్నటువంటి మహారాజుగా ఉన్నటువంటి అతను ఈ జన్మలో ఏనుగు వేషాన్ని, ఏనుగు యొక్క జన్మని ధరించడం జరిగింది. గత జన్మలో భక్తి చేశాడు కాబట్టి అంత్యకాలములో భగవంతుని ధ్యానించేటువంటి స్మరణ కలిగింది. ఎవరైతే అంత్యకాలమున నన్ను స్మరిస్తూ ఉంటారో వారు నన్నే పొందుతారు అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పి ఉన్నారు. అలాగే అంత్యకాలంలో ఇక 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 వెళ్ళిపోతానేమో, ఇక నేను చచ్చిపోతానేమో అనేటువంటి ఆ కాలంలో ఆ జంతువు అయినటువంటి ఏనుగుకి ఆ స్ఫురణ ఎలా వచ్చిందంటే అది పూర్వజన్మ సుకృతం వల్ల వచ్చింది. అందుచేతనే ఎల్లప్పుడూ ఆ శ్రీహరి యొక్క భక్తి చేస్తే ఇప్పుడు కాకపోతే ఇంకొకసారైనా మనకి ఎప్పుడైనా సరే ఆ భక్తి మనల్ని కాపాడుతుంది అనేటువంటి రుజువును ఇచ్చేటువంటి కథ ఈ గజేంద్ర మోక్షణం. సరే, ఇంతకీ ఆ ముసలి ఏమైందో దాని కథ ఇప్పుడు తెలుసుకుందాం. ఆ ముసలి రూపంలో ఉన్నటువంటి అతను పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకుంటే, పూర్వజన్మలో ఒక గంధర్వుడు, ఆ గంధర్వుడు ఆయన యొక్క పట్టపురాణితో స్త్రీలతో వచ్చి స్నానం చేస్తూ జల సమాధిలో తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి ఒక మునీశ్వరుని కాలు పట్టుకుని లాగడం జరిగింది. అది ఏలాకోలంగా లాగడం జరిగింది. ఆ ముని యొక్క కాలు పట్టుకుని ఎప్పుడైతే లాగాడో ఆ ముని ధ్యానం నుండి తేరుకొని, ఏమిరా నీవు ముసలిలా పట్టుకుని లాగుతున్నావు, నీవు వచ్చే జన్మలో నువ్వు ముసలివై పడుండుగాక అని శపించడం జరిగింది. ఆ శాపగ్రస్తుడైనటువంటి ఆ గంధర్వుడు ముసలిలా ఈ మడుగులో అలాగే పడి ఉన్నాడు. అందుచేత పెద్దవాళ్లను గాని తల్లిదండ్రులను గాని ఎవ్వరూ కూడా తోలనాడకూడదు. అందుచేత ఎవరైనా సరే భక్తులను గాని పెద్దవాళ్లను గాని తల్లిదండ్రులు గాని ఏదైనా తిట్టినట్లయితే, వేళాకోళం చేసినట్లయితే అది పాపంగా పరిణమించి అది ఎప్పుడో ఒకప్పుడు మనల్ని హింసిస్తూ బాధిస్తుంది. అందుచేత పెద్దలని గౌరవించాలి అని మనం ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఈ యొక్క కథ విన్నటువంటి వారికి
అనన్యమైన ఫలితం కలుగుతుందని మనం చెప్పుకున్నాం కదా. పోతన గారి మాటల్లో విందాం. కంద పద్యం చూడండి ఎంత అద్భుతంగా రాశాడు. గజరాజు మోక్షణంబును నిజముగా పఠించినట్టి నియతాత్ములకు, గజరాజ మోక్షణమును నిజముగా పఠించునట్టి నియతాత్ములకు, గజరాజవరదుడు ఇచ్చును గజరాజవరదుడు ఇచ్చును గజ తురగ చందనములు కైవల్యంబులు. గజరాజవరదుడిచ్చును గజ తురగ చందనములు కైవల్యంబులు. ఈ గజేంద్ర మోక్షణ కథ చిత్తశుద్ధితో విన్నటువంటి వారికి, చదివిన వారందరికీ కూడా ఏనుగులు, గుర్రాలు, రథాలు అధికంగా లభిస్తూ ఉంటాయ్యా. వారికి ఎల్లప్పుడూ లోటు లేకుండా ఆనందంగా జీవితం గడిచిపోతుంది అని పోతన గారు చెప్తున్నారు. ఏమండి, ఏనుగులు, గుర్రాలు, రథాలు ఇప్పుడు లేవు కదండి, అవేం చేసుకుంటాము మనం ఇప్పుడు వింటే అని మనం అనుకోవచ్చు. కానీ ఏనుగు సంపదకు నిలయం. ఏనుగంటే ఐశ్వర్యం. లక్ష్మీదేవికి బాగా ఇష్టమైనటువంటిది ఏనుగు. అందుచేత ఏనుగు అనగానే సంపదలు కలగజేసేటువంటిది. అందుచేత మనం వినాయకుడి యొక్క ముఖం కూడా చూడండి, ఏనుగు ముఖం. అందుచేత సంపదలను మనకు కలుగజేస్తుంది. ఏనుగులు, గుర్రాలు, రథాలు అంటే దానిలో అంతరార్థం కూడా ఉంటుంది. ఏనుగులంటే సంపద విపరీతం ఇబ్బడి ముబ్బడిగా మనకు సంపదలు కలుగుతూ ఉంటాయి. గుర్రాలంటే మన యొక్క ఆలోచనలు స్పీడ్గా పరిగెట్టడానికి అవకాశం ఉంటుంది. రథాలంటే ఇప్పుడు మనం ఉపయోగించేటువంటివి కార్లు, బెంజ్ కార్లు, అలాంటి అద్భుతమైనటువంటి వాహనాలనే రథాలు. ఈ రోజున రథాలు అవి. అందుచేత ఈ సంపద, ఐశ్వర్యము, ఈ కార్లు ఇవన్నీ కూడా మనకి కలుగుతాయి అని దీని యొక్క భావం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీష గోబ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. ఇది గజేంద్ర మోక్షణం కథ ఇంతటితో సమాప్తం. తరువాత క్షీరసాగర మథనం అనేటువంటి అద్భుతమైనటువంటి కథలోకి మనం వెళ్ళబోతున్నాం. వచ్చే ఎపిసోడ్లో ఆ యొక్క క్షీరసాగర మథనం అంటే ఏమిటి, పాల సముద్రాన్ని చిలకడం, దేవతలు రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని చిలకడం అనేటువంటి అద్భుతమైనటువంటి కథను మనం తెలుసుకుందాం. అసలు పాల సముద్రం అనేది ఎక్కడ ఉన్నది, దాన్ని ఎలా చిలుకుతారు, చిలికినందువల్ల ప్రయోజనం ఏమిటి, ఇవన్నీ కూడా మనం ఆ కథలో మనం తెలుసుకుందాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాం. మళ్ళీ అద్భుతమైనటువంటి విషయాలు వచ్చే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ. ప్రేక్షక మహాశైలారా, ఈ రోజున చాలా పుణ్యదినము, తొలి ఏకాదశి. ఈ రోజున మీరు గజేంద్ర మోక్షణం ఆఖరి భాగం వినడం అనేటువంటిది నిజంగా మన అదృష్టం. ఈరోజు శ్రీమద్భాగవతములో గజేంద్ర మోక్షణం అనేటువంటి కథ సమాప్తమైంది. ఈ కథ విన్నటువంటి వారు చాలా లాభపడతారు. ఈ కథ మా పురాణ అమృతం ఛానల్లో 7 భాగాలుగా ఉన్నది. మీరు ఎప్పుడైనా సరే 24x7 ఈ కథను వినవచ్చు. వీడియోల్లోకి వెళ్ళి ఆ 7 భాగాలను నిశ్చితంగా పరిశీలించి ఈ 7 భాగాలను ఎప్పుడైనా మీరు వినవచ్చు. విన్నందువల్ల ఏమిటయ్యా లాభం అంటే అలౌకికమైనటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు. మనకు తెలియకుండానే మనకు తెలియనటువంటి ఫలితాలు, లాభాలు మనకు వచ్చి పడుతూ ఉంటాయి.
ఈ ఎందుకని ఇలా అంటున్నారంటే ఈ గజేంద్ర మోక్షణ కథకి చాలా విశేషం ఉన్నదన్నమాట. వ్యాస భగవానుడు బమ్మెర పోతన కూడా చాలా అద్భుతంగా ఈ గజేంద్ర మోక్షణం గురించి చెప్పడం జరిగింది. కంద పద్యంలో బమ్మెర పోతన గారి మాటల్లో ఏమన్నారంటే, గజరాజు మోక్షణము నిజముగ పఠించునట్టి నియతాత్మునకు గజరాజు మోక్షణంబు నిజముగ పఠించునట్టి నియతాత్మునకు గజరాజు వరదుడిచ్చును గజ తురగ స్యందనములు కైవల్యంబున్. ఎంత చక్కగా రాశారో చూడండి పద్యాన్ని. గజరాజు మోక్షణంబు నిజముగ పఠించునట్టి నియతాత్మునకున్. గజరాజు మోక్షణాన్ని నిజముగా అంటే ఏమిటంటే భక్తి శ్రద్ధలతో మన దృష్టి అంతా ఇక్కడే పెట్టి ఆ గజరాజు మోక్షణం వినమన్నారు. ఎందుచేతనంటే కాసేపు మన దృష్టి అక్కడ, కాసేపు మన దృష్టి ఇక్కడ పెడితే ఈ కథ సరిగా అర్థం కాదు. అందుచేత నిజముగా అంటే నిజమైనటువంటి భక్తితో, ఏకాగ్రతతో అని అర్థం అన్నమాట. నిజంగా ఏకాగ్రతతో ఈ గజేంద్ర మోక్షణాన్ని, ఈ ఇందులో ఉన్నటువంటి పద్యాలని మనం చదివినా లేకపోతే ఎవరైనా చదువుతుంటే విన్నా అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది అని వ్యాస భగవానుడు పోతన గారు చెప్పడం జరిగింది. ఏమిటయ్యా లాభం అంటే, గజరాజు వరదుడిచ్చును. ఆ గజరాజు అనేటువంటి వాడు పూర్వజన్మలో మహారాజు, మహాభక్తుడు కాబట్టి ఆయనే మనకి వరాలిస్తాడట. ఎలా? గజతు రగస్యందనములు కైవల్యంబున్ అంటే మహారాజయోగం పడుతుంది అని దీని అర్థం అన్నమాట. ఈ కథ వినటువంటి వల్ల చాలా లాభాలని చెప్పుకున్నాం కదా. ఆ లాభాలు ఏమిటంటే, మనకి ఏవైనా ఆపదలుంటే వాటంతట అవే తొలగిపోతూ ఉంటాయి. గజేంద్ర మోక్షణం కథ 30 సంవత్సరాల క్రితం హరికథలుగా బాగా ఎక్కువగా చెప్తూ ఉండేవారు. యథార్థంగా జరిగినటువంటి 2 సంఘటనలు మీకు చెప్పదలుచుకున్నాను. అమెరికాలో స్థిరపడినటువంటి ఒక తెలుగువాడు, అతనికి పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ లో చాలా గట్టిగా దెబ్బలు తగిలాయి. హాస్పిటల్లో జాయిన్ చేశారు. డాక్టర్స్ అన్నారు, మేమేం చేయలేమండి, మేము చేయగలిగింది చేస్తాం, ఆ భగవంతుడు దయ అని చెప్పడం జరిగింది. అంటే ప్రాణం పోయేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన ఈ గజేంద్ర మోక్షణం హరికథ నేను పెట్టిస్తాను, నన్ను కాపాడి రక్షించు ఓ శ్రీహరి అని ప్రార్థించాట. అలా ఎప్పుడైతే ప్రార్థించాడో ఆయన ఆ యాక్సిడెంట్ దెబ్బల నుండి బాగా కోలుకొని మళ్ళా మామూలు స్థితికి రావడం అనేటువంటిది జరిగింది. ఇది చాలా అద్భుతమైనటువంటిది కదా. అలాగే ఇంకొక యథార్థ సంఘటన, ఒక ఆయనకి ఆస్తంతా పోయిందట. పోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక చాలా దిగులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరో ఒక ఆయన చెప్పారట, ఏమయ్యా గజేంద్ర మోక్షణం కథ నీకు రోజు చదవయ్యా, 41 రోజులు చదివినట్లయితే లేదా విన్నట్లయితే నీకు అమోఘమైనటువంటి లాభం కలుగుతుందని చెప్పడంతో ఆ గజేంద్ర మోక్షణంలోని పద్యాలన్నీ ఆయన 40 రోజుల పాటు విన్నాడట. అంతలో పోయినటువంటి ఆస్తి అంతా కూడా దానంతరం అదే వచ్చింది. ఎందుచేతనంటే ఆస్తి పోవడం వల్ల కోర్టులో పడింది కేసు. ఆ కోర్టులో ఈయన విజయాన్ని సాధించాడట. ఆస్తి అంతా ఈయనకు వచ్చింది. బయట వాళ్ళకి పోవలసిన ఆస్తి ఈయన ఆస్తే బయట వాళ్ళకి పోవలసింది మళ్ళీ ఈయనకి తిరిగి వచ్చిందట. ఇలాంటి అద్భుతమైనటువంటి ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మనకు తెలియకుండానే. ఈ గజేంద్ర మోక్షణం కథ వల్ల ఇన్ని లాభాలున్నాయి. అంతేకాకుండా ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు, పర్వదినం. ఏమిటయ్యా అంటే తొలి ఏకాదశి. తొలి ఏకాదశి అంటే శివకేశవులు యోగ నిద్రకు ఉపక్రమించేటువంటి రోజు ఇది. ఇది దక్షిణాయన ప్రారంభం. చాతుర్మాస్య దీక్ష ఈ రోజు నుంచి ప్రారంభించి మరలా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ముగుస్తుంది. అలాగే శివకేశవులు యోగ నిద్రలో ఉండి వారి యొక్క తపస్సుని కొనసాగిస్తూ ఉంటారు. అందుచేత
ఈ రోజు చాలా పవిత్రమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున గజేంద్ర మోక్షణం కథ వినడం అనేటువంటిది చాలా అదృష్టం అన్నమాట. దేవుడు అవతారం దాల్చి శరీరం ధరిస్తే శరీర ధర్మం పాటించవలసి వస్తుంది. అంచేత దేవుడు కూడా శరీరాన్ని ధరిస్తే మానవుడికి ఉన్నటువంటి బాధలు ఆయనకి ఉంటాయన్నమాట. ఈ ప్రకృతికి సంబంధించినటువంటి బాధలన్నీ ఆయనకి ఉంటాయి కాబట్టి ఆయన అనేక అవతారాలు ఎత్తి ఆయన అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడినటువంటివి కూడా ఉన్నాయి. అంచేత ఈ రోజున మనం ముఖ్యంగా చేయవలసింది ఏమిటయ్యా అంటే పెద్దలు చెప్పింది ఏంటంటే ఉపవాసం చేయండి అని చెప్తూ ఉంటారు. కానీ చాలా మందికి ఉపవాసం అనేటువంటి పదానికి అర్థం తెలియదు. ఉపవాసం అంటే ఏమి తినకుండా ఉండడం అని అనుకుంటారు. కానీ వాస్తవానికి అది కాదు. ఉపవాసము, దాన్ని విడగొట్టండి. ఉపవాసము, వాసం అంటే నివసించడం, ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా నివసించవయ్యా అనేటువంటి అర్థం వస్తుందన్నమాట. అంటే భగవంతుని యొక్క కథలే వినడం, భగవంతుని ఆలయానికి వెళ్ళటం, భగవంతుని అర్చించడం, ఎప్పుడు భగవంతుని తలుచుకోవడం, ఈ రోజంతా ఆ భగవంతుని తలుచుకోవడమే భగవంతుడికి నిజమైనటువంటి ఉపవాసం చేసినట్లు లెక్క. అంతేగాని ఆహారం మానేసినంత మాత్రాన్నే అది ఉపవాసం కింద లెక్క రాదన్నమాట. అలాగే మీరు ఈ భాగవతం వినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నిరాశలో ఉన్న, సమస్యలతో సతమతమైపోతున్న, దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉన్న, భగవంతుడి గురించి తెలుసుకోవాలన్నా ఈ భాగవతం చక్కగా విన్నట్లయితే ఆ భగవంతుడి గురించి పూర్తిగా మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా దైవశక్తిని మనం సంపాదించవచ్చు. చాలా మంది అనుకుంటారు ఆ పూజలు చేస్తే, ఈ పూజలు చేస్తే, ఆ క్రతువులు చేస్తే, ఈ క్రతువులు చేస్తే పుణ్యమేమో అనుకుంటారు. కానీ వాస్తవానికి అది కాదు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ క్లియర్ గా చెప్పారు, యజ్ఞ తపో దానాదుల వలన కలుగు ఫలితం కంటే నన్ను మనసారా ధ్యానిస్తూ ఉంటే, అనన్య భక్తితో నన్ను ధ్యానించిన వారికి ఫలితం ఎక్కువ ఉంటుంది అని చెప్పడం జరిగింది. వాస్తవానికి దేవుడంటే ఏమిటి? దేవుడంటే నిరాకారుడు, నిర్మయుడు, నిర్గుణుడు, గుణం లేనటువంటి వాడు, ఆకారం లేనటువంటి వాడు. ఆకారం ఎప్పుడైతే లేదో ఆయనకి ఆకలి దప్పికలు ఉండవు. అందుచేత ఆయనకు కావలసింది ఏమీ ఉండదు. మనం ఏదన్నా ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనకి ఏ మాత్రం కూడా సంతోషం గాని దుఃఖం గాని ఉండదు. అంచేత మనం అరే భగవంతుడికి ఇది ఇవ్వలేదే, అది ఇవ్వలేదే అని మనం ఎప్పుడూ కూడా నిరాశ పడక్కర్లేదు. భగవంతుడికి ఏమిచ్చినా ఆయన తీసుకోడు, ఏమి ఇవ్వకపోయినా మనల్ని ఏమీ అనడు. అందుచేత కొంతమంది చెప్తూ ఉంటారు, నాకు ఇది ఇస్తే నీకు అది కలుగుతుంది అని. అవన్నీ మోసపు మాటలు. భక్తి ముసుగులో మోసం చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఈ భాగవతాన్ని విన్నట్లయితే ఆ భక్తి ముసుగులో మోసం చేసేటువంటి వాళ్ళని కూడా మనం నిరోధించుకోవచ్చు. అలాగే చూడండి, ఉదాహరణకి సత్యభామ ఆ భగవంతుణ్ణి దయ కొనాలని చెప్పేసి ఏం చేసింది? శ్రీకృష్ణ తులాభారం అనేటువంటి కథ మనకు తెలుసు కదా. సత్యభామ బంగారం అంతా కూడా వేసి ఆ కృష్ణుణ్ణి తన సొంతం చేసుకుందామని ప్రయత్నించింది. కానీ ఎంత బంగారం వేసినా ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ఆ తులాభారంలో తోగలేదు. అప్పుడు ఏం చేసింది? ఏడుస్తూ రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు రుక్మిణీదేవి ఏం చేసిందంటే ఒక తులసీదళం తీసుకొచ్చి అనన్యమైనటువంటి భక్తితో ప్రార్థించి ఆ తులాభారంలో వేయగానే వెంటనే కృష్ణ పరమాత్మ పైకి లేచిపోయాడు. ఈ తులసి దళం వేసినటువంటి కాట కిందకు వచ్చేసింది. అప్పుడు ఈ రుక్మిణీదేవి ఆ శ్రీకృష్ణ పరమాత్మని పొందడం జరిగింది. అంచేత దీని కథ వల్ల మనకేం అర్థమవుతుందంటే మనం భగవంతుని భక్తితో కొలవాలి గాని ధనంతో కాదు అనేటువంటిది మనం కూడా తెలుసుకోవాలి. అంచేత ఈ రోజు చాలా పర్వదినం. తొలి ఏకాదశి రోజున ఈ భాగవత కథ మీరందరూ విన్నందుకు మీ అందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యములిచ్చి సదా రక్షించుగాక అని ప్రార్థిస్తూ సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. తర్వాత క్షీరసాగర మథనం అనేటువంటి కథలోకి మనం ప్రవేశిస్తుంటాం. భాగవతం ఎల్లప్పుడూ వినడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. దయచేసి క్షీరసాగర మథనాన్ని కూడా మీరు ఆదరిస్తారని నమ్ముతూ ఆ భగవంతుడి యందు భక్తితో స్వస్తి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు.
హరి ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ.